ఒక కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. ఆ అడవికి చెరోవైపు ఒక ఊరుండేది. ఏ ఊర్లో సంత జరిగినా పక్కన ఊరు వాళ్ళు ఆ అడవి దాటుకునే ఈ ఊరికి వచ్చి సంత చూడాలి. ఎప్పట్లాగానే ఒక రోజు అడవికి అవతల వైపున ఉన్న ఊరిలో సంత జరిగింది. ఇవతల వైపు ఉన్న ఊర్లో వాళ్ళు అడవిని దాటుకొని సంతకి వెళ్లారు. రంగుల రత్నాలు, డాన్సులు, పిల్లల కేరింతలతో సంత చాలా బాగా జరిగింది. అందరూ అవసరమైన సామాన్లన్నీ కొనుక్కొని ఇంకా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మొదలైందండి జోరు వర్షం. ఎంత వర్షం అంటే సాయంత్రం మొదలైన వర్షం రాత్రి వరకు విడవలేదు. పక్క ఊరి వారంతా ఊరికి బయలుదేరారు. కానీ ఏమైందంటే ఆ వర్షంలో వాళ్ళు ఎలా వచ్చారో ఆ దారి వర్షానికి కొట్టుకుపోయింది. అందరూ తలా ఒక దారి వెతకసాగారు. ఇక్కడున్నాడండి మన హీరో. అటు ముందు వైపు వాళ్ళు వెళ్తున్న దారిలోనూ వెళ్ళట్లేదు, ఇటు వెనుక వైపు వాళ్ళు వెళ్తున్న దారిలోనూ వెళ్ళలేదు. తనే మూడో రకంగా ఇంకో దారి వెతుక్కొని వెళ్తూ ఉన్నాడు. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ కనిపించి, వద్దయ్యా ఈ దారిలో వెళ్ళొద్దు, ఊబులున్నాయి, చాలా ఇరుక్కుపోతావు అని చెప్పింది. ఆయన ఏమీ వినలేదు. ఇది ఎవరితో ముసలి నక్కలాగుంది అని చెప్పి ముందుకు వెళ్ళాడు. ఆ ముసలావిడ చెప్పినట్టుగానే ముందు ఊబి ఉండింది, ఊబిలోనూ పడిపోయింది. ఆ ముసలావిడే పక్కనున్న మర్రి చెట్టు ఊడల్ని విసిరేస్తే ఆ ఊడల్ని పట్టుకొని అతి కష్టం మీద బయటకు వచ్చాడు ఊబిలో నుంచి. ఆ ముసలావిడ తెల్లారేకపోదులేయ్యా, ఈ రాత్రి ఇక్కడే గడుపు అని చెప్పి అక్కడే పడుకున్నారు ఇద్దరు. తెల్లారేక చూస్తే ఆ ముసలావిడ ఎవరో కాదు, వారి ఊరి పొరిమేరలో ఉన్న దేవత. అందుకనే అండి పెద్దవాళ్ళు చెప్తారు, ఎయిదర్ ముందున్న వాళ్ళనన్నా చూసుకొని వెళ్ళాలంట, లేదంటే వెనుకున్న వాళ్ళ మాట అయినా వింటూ వెళ్ళాలంట. అవి రెండు కాకపోతే మనసులో ఉన్న దేవుణ్ణైనా నమ్ముకొని వెళ్ళాలంట. ఇలాగా ఎవరినో ఒకరిని నమ్ముకొని ముందడుగులు వేస్తూ ఉంటే అంతా మంచి, అంతా శుభమే.